నమస్తే అండి. ఈ నెల అనగా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనం దేవీ నవరాత్రులు జరుపుకోబోతున్నామండి. నేను గత 8 సంవత్సరాలుగా దేవీ నవరాత్రులు నాకు తోచిన రీతిలో 2 పూట్ల అమ్మవారికి దీపారాధన చేసుకొని, మనకు తోచిన విధంగా ప్రసాదం పెట్టుకొని, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలితా సహస్రనామం, కనకదార స్తోత్రం మనకు వీలున్న టైంలో చదువుకుంటూ ఉంటే, ఆ అమ్మవారు మనకి ఎలాంటి సమస్య ఎదురైనా మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు ప్రసాదిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ముఖ్యంగా అమ్మవారిని పూజించటం వలన మనకి కరుణ, దయ, అలాగే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నేను చాలా నమ్ముతానండి. అలాగే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి. అమ్మవారితో పాటుగా స్వామివారిని కూడా మనం 2 పూట్ల దీపారాధన చేసుకొని, స్వామివారికి ఎంతో ఇష్టమైన విష్ణు సహస్రనామాన్ని మనకు వీలైన టైంలో చదువుకుంటూ, ఆ తల్లిని, ఆ స్వామిని ఇద్దరినీ కొలుచుకున్నట్లయితే మన మీద, మన కుటుంబం మీద, అలాగే మన దేశ ప్రజల మీద ఆ స్వామి అమ్మవార్ల దయ, కరుణ ఎల్లప్పుడూ ఉంటాయని, మనకి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్మి నా అనుభవాల ద్వారా మీకు చెప్తున్నానండి. అలాగే మనకు తోచినంతలో పూజ చేసుకుందామండి. అందరికీ శుభం జరగాలని.